చాలా ఇన్స్టిట్యూట్స్ అయిపోయినాయి ఇప్పుడు. గల్లీకి ఒక 10 ఇన్స్టిట్యూట్లు అయిపోయినాయి నిజంగా. ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్ అని వేరే వేరే పేర్లతో మస్తున్నాయి. అండ్ దానికి హడావిడి పబ్లిసిటీ కూడా చాలా ఉంది. సో ఇలాంటి సమయంలో వై స్టూడెంట్స్ షుడ్ ప్రిఫర్ తిరుమల అకాడమీ? ప్రతి స్టూడెంట్ ఇప్పుడు హైదరాబాద్ లో 2 ఉన్నాయి మ్యామ్. ఒకటి అశోక్ నగర్ ఇస్ బిగ్గెస్ట్ మార్కెట్. యూపీఎస్ అంటే అశోక్ నగర్ కే వెళ్ళాలి అన్నట్టు మాట్లాడుతుంటారు. అదే ఎన్విరాన్మెంట్ ఇట్లా చెప్తుంటారు. చిన్న క్వశ్చన్, ఒకప్పుడు మన గురుకులాస్ ఉండేవి. గురుకులాస్ అని ఒకే చోటు ఉండేయా లేకుంటే గురుకులాస్ వేరియస్ ప్లేసెస్ లో ఉండేయా మ్యామ్? వేరియస్ డిఫరెంట్ ప్లేసెస్ లో డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ లో ఉండే ఐసోలేటెడ్ గా. అప్పుడే వాళ్ళ మనం ఎలాంటి డైవర్షన్స్ లేకుండా ట్రైన్ చేయొచ్చు అన్నది ఉద్దేశం. సో అదే ప్రిన్సిపల్స్ ని బేస్ చేసుకుని నేను అశోక్ నగర్ కాకుండా చైతన్యపూర్ లో పెట్టాను. సో కాస్ట్ చూసుకుని హాస్టల్ కాస్ట్ తక్కువ, ఫుడ్ క్వాలిటీ ఇక్కడ ఇంకా బాగుంటుంది, ఎన్విరాన్మెంట్ ఇంకా టాక్సిక్ అవ్వలేదు. సో ఫ్యాకల్టీస్ ద బెస్ట్ ఫ్యాకల్టీ వీఆర్ గెటింగ్ ఎవ్రీవేర్ మ్యామ్. ప్రాబ్లమ్ విత్ ఎన్విరాన్మెంట్, ప్రాబ్లమ్ విత్ ద పీపుల్ సరౌండెడ్. సో ఇవన్నీ నాకు వద్దు అనుకుని కొంచెం దూరంగా పెట్టాను మ్యామ్. ఇప్పుడు ప్రజలు నా దగ్గరకు వచ్చే 200 స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారు ఇయర్లీ, వాళ్ళందరూ అశోక్ నగర్ అని ఎంక్వైరీ చేసుకుని వస్తుంటారు మ్యామ్. డైరెక్ట్ గా నా దగ్గరకు రారు. బిజినెస్ అనలిటిక్స్, స్టూడెంట్ గురించి ఇవన్నీ చూసుకొని వాంటెడ్లీ చైతన్యపూర్ లోనే పెడదాం అని ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది మ్యామ్. వండర్ఫుల్ అండి. సో ఎప్పుడు స్టార్ట్ చేసింది ఇది అసలు? 2021 మ్యామ్. సో అప్పుడు ఎంత మంది స్టూడెంట్స్ స్టార్ట్? ఇనిషియల్ గా 30 బ్యాచ్ ఉన్నారు మ్యామ్. ఓకే. ఇప్పుడు పర్ బ్యాచ్ కి 50 to 60 తీసుకుంటాను. క్లాస్ రూమ్ సైజ్ కూడా అంతే ఉంటుంది.